వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నా పేరు శ్రీధర్ కృష్ణరాజు. నేను ఏపీడిటిఏ నెట్వర్క్ అనే ఇండస్ట్రీ ఫోరంకి చైర్మన్. ఈ ఇండస్ట్రీ ఫోరం ఒక డీప్ టెక్ నైపుణ్య ఫౌండేషన్ ఒక సెక్షన్ 8 కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది. సో బేసిక్గా ఇది ఈ ఇండస్ట్రీ ఫోరం మీరు తీసుకుంటే ఏపీడిటిఏ నెట్వర్క్ అనేది ఈ టెక్నాలజీ కంపెనీస్ పర్టికులర్గా ఐటీ డ్రివెన్ కంపెనీస్ అన్నిటికీ కూడా నార్మల్గా మనకి ఐటీ అసోసియేషన్స్ అన్ని చూస్తాం మనం అన్ని చోట్ల. ఐటీ అసోసియేషన్ అంటే ఓన్లీ ఐటీఎస్ ఉంటాయి జనరల్గా. మనం ఏంటంటే ఫ్యూచర్ అంతా కూడా ఇన్నోవేషన్ డ్రివెన్ రెగ్యులర్ ఐటీఎస్ అనేది ఆల్మోస్ట్ ఇట్స్ ఓల్డ్ కాన్సెప్ట్ అని మా ఉద్దేశం. ఫ్యూచర్ అంతా కూడా కన్వర్జెన్స్ మీద డొమైన్ మీద ఉంటుంది. సో ఈ ఫోరం ఎందుకు క్రియేట్ చేసామంటే మల్టిపుల్ టెక్నాలజీ కంపెనీస్, అంటే అది ఇన్నోవేషన్ బేస్డ్ కంపెనీ అయినా, మెడ్ అండ్ హెల్త్ టెక్ కంపెనీ అయినా, లేకపోతే స్మార్ట్ ఎనర్జీ బేస్డ్ కంపెనీ అయినా, ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఐటీఎస్, ఏ కంపెనీస్ అంటే ఏ కంపెనీస్ అయినా సరే, ఏ కేటగిరీ కంపెనీస్ అయినా ఎక్కువ టెక్నాలజీని వాడుతుంది. ఐటీ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు, వాటన్నింటి కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం. అది ఏపీడిటిఐ నెట్వర్క్ అంటే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏపీడిటిఐ నెట్వర్క్ నుంచి ఈ సబ్మిట్ చేస్తున్నాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా చేసాం. February 2024లో ఏఐ అండ్ క్లౌడ్ సబ్మిట్ చేసాం. ఇది ఆ రకంగా చూస్తే ఇది మన సెకండ్ సబ్మిట్ ఇన్ ద లైన్ ఆఫ్ ఏఐ అండి. అయితే అప్పట్లో మనకి ఏఐ మీద అంత బజ్ ఉంటుందా, మనకి విశాఖపట్నంలో ఉంటుందా లేదా, ఇప్పుడు క్లౌడ్ కలిపాం. బట్ అప్పుడు కూడా మేము ఏఐ సబ్మిట్ చేయాలని ఉద్దేశం. ఇప్పుడు దిస్ టైం ఫస్ట్ టైం విత్ బ్రాండ్ కాల్డ్ ఫ్యూజన్ ఏఐ సబ్మిట్ అని చెప్పి మనకి ఏఐ సబ్మిట్ చేసాం ఎక్స్క్లూజివ్గా. నిన్న ఇవాళ 2 days సబ్మిట్ ఇది. ఈ సబ్మిట్కి ఆల్మోస్ట్ లైక్ వి గాట్ 1300 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. నిన్న 1100 మంది అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 900 మంది లోపల ఉన్నారు హాల్లో. సో ఇట్ వాస్ అ బిగ్ హిట్ అండి. ఫస్ట్ డే మనకి నిన్న ఇనాగరల్కి ఎన్విడియా సౌత్ ఏషియా ఎండి విశాల్ తుపర్ ఆయన వచ్చారు. ఆయన ఆల్మోస్ట్ 3 hours ఉన్నారు. ఆయన డీటెయిల్ కీనోట్ ఇచ్చారు. అఫ్కోర్స్ చీఫ్ గెస్ట్గా మన కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. దెన్ గెస్ట్ ఆఫ్ ఆనర్ విశాల్ తుపర్ గారు. తర్వాత ఇంకా అదర్ డెలిగేట్స్ ఉన్నారు. మన ఏపీఎన్ఆర్టీ సొసైటీ రవి వేమూర్ గారు అండ్ ఎస్టీపీఏ నుంచి సురేష్ బాతా గారు వచ్చారు. సో అలాగే ఇనాగరల్ అంతా 11:30 వరకు ఇనాగరల్ అయింది. తర్వాత బిగ్ కీనోట్ సెషన్స్ అంటే వీ గాట్ ద బెస్ట్ ఏఐ స్పీకర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ గ్లోబలీ ఆల్సో. మీరు లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ మనకి ఇన్ఫోసిస్ గ్లోబల్ ఏఐ హెడ్ అశోక్ గారు, అలాగే టీసీఎస్ నుంచి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, ఆరకల్ యూకే నుంచి ఈ కాన్ఫరెన్స్ కోసం ఆరకల్ యూకే నుంచి వచ్చారండి. ఆరకల్ అంటే హూస్ మేనేజింగ్ ది ఏఐసిఓ ఇదే. అలాగే బెస్ట్ ఇన్ క్లాస్ స్పీకర్స్ ఒక 30-35 స్పీకర్స్ టాప్ అందరూ ఏఐ ఎక్స్పర్ట్స్ అండి. అంటే మినిమం ఏఐలో హ్యాండ్స్ ఆన్ ఒక లాస్ట్ 8-9 years ఏఐలో వర్క్ చేస్తాం. ఓవరాల్గా 25 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు స్పీకర్స్గా వచ్చారండి. మనకు కూడా చాలా బాగా ట్రాక్షన్ వచ్చింది. అఫ్కోర్స్ మాకు ఇది 4th సబ్మిట్. మేము మల్టిపుల్ సబ్మిట్స్ చేస్తున్నాం టెక్నాలజీలో. ఏఐలో ఇది 2nd సబ్మిట్ అనుకోవచ్చు. ఈ బ్రాండ్లో 1st సబ్మిట్. ఇప్పుడు సబ్మిట్ ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. ఏపీలోకి పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీస్ వస్తున్నాయి. కాగ్నిజెంట్ అనౌన్స్ అయింది, టీసీఎస్ వస్తుంది ఆల్రెడీ, ఇంకా ఏఎన్ఎస్ఆర్, సత్వా, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. బట్ మనం మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3-4 yearsలో, పర్టికులర్గా లాస్ట్ 2 yearsలో చాలా చేంజ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ లాస్ట్ 20 years. అంటే 2000 నుంచి 2022 వరకు ఉన్న ఇండస్ట్రీ వేరు. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ డికేడ్లో ఉండబోయే ఇండస్ట్రీ వేరు. అంతా కూడా ఏఐ డ్రివెన్ ఇండస్ట్రీ. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏఐ ఈజ్ నో మోర్ లైక్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్. మీరు ఏ సెక్టర్ తీసుకోండి, హెల్త్ కేర్ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, లాజిస్టిక్స్ తీసుకోవచ్చు, వాట్ నాట్ ఏ డొమైన్ తీసుకుని అందులో ఏఐ ఉంది. అంటే ఏఐ లేకుండా మన లైఫ్స్ లేవు. ఈదర్ ఇట్ ఈస్ అ పర్సనల్ సెంట్రిక్ లైఫ్ ఆర్ ఇట్ ఈస్ అ ఇండస్ట్రీ ఆర్ కెరియర్. అంటే ఎక్కడికైనా సరే ఏఐ లేకుండా సర్వైవ్ అయ్యే క్వశ్చనే లేదండి. సో ఈ ఏఐ నుంచి ఎక్కువ సెన్సిటైజ్ చేయాలి, ఏఐ ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఇక్కడ ఏ యూనివర్సిటీ అనౌన్స్ చేసింది, ఇంకా చాలా ఏ ఇనిషియేట్ చేశారు వాళ్ళు. సో మనం ఇండస్ట్రీలో కూడా ఆ బజ్ క్రియేట్ చేయాలి. లోకల్ ఈకో సిస్టంలో కూడా అంటే ఇదర్ ఇట్ ఈస్ అకాడమియా, స్టూడెంట్స్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఏఐ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏఐ మీద టెక్నికల్ ఈకో సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం అండి. అంటే మనం ఎందుకు ఈ సబ్మిట్ చేస్తున్నాం, అది విశాఖపట్నంలో ఎందుకు ఈ సబ్మిట్ చేస్తున్నాం. విశాఖపట్నంలో ఒక 1000 మెంబర్స్ని ట్రాక్షన్ తేవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. అండ్ ఇవేమి ఫ్రీ రిజిస్ట్రేషన్స్ కాదు, అంతా సగం పెయిడ్ రిజిస్ట్రేషన్, మిగతా అంతా కూడా పార్ట్నర్స్ ద్వారా. అంటే ఈ 1000 members ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళంతా సీరియస్ పీపుల్. ఏదో మనం ఓపెన్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తే మేము అనుకోవచ్చు మనం ఓకే చాలా మంది ఊరే వచ్చి అటెండ్ అవుతున్నారని. ఇప్పుడు 2nd day నడుస్తుంది. ఇప్పటికీ హాల్లో 500 మంది ఉన్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.